హలో గాయ్స్, ఈ సమ్మర్ వేడికి చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ కస్టర్డ్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికి మనకు కావాల్సింది ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్: కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్స్, మిల్క్ అండ్ షుగర్. ఫస్ట్ ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ని చిన్న బౌల్లో తీసుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. స్వీట్నెస్ కోసం షుగర్ని నేను 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. మీకు తగిన స్వీట్నెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాలు ఒక పొంగు రాగానే అందులో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న మిల్క్ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పాలు బాగా థిక్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. కావాలంటే వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోండి. బాగా పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే గ్రేప్స్, పొమోగ్రనేట్ అండ్ యాపిల్ ఉన్నాయి. సో నేను అవి మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఇంకేమన్నా ఎక్కువ ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తాను. మొత్తం మిక్స్చర్ని ఫ్రిడ్జ్లో నేను ఒక 3 hours ఫ్రీజ్ చేశాను. తర్వాత నేను సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే పక్కా ట్రై చేయాలి. ఈ సమ్మర్ వేడిని బీట్ చేసే ఒక హెల్దీ రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నేను చెప్పిన కొలతలతో పక్కా బాగా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను. వుడెంట్ స్టాప్ ఈటింగ్ అసలు. ఇఫ్ యు లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య సేయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.